అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు ఆమె వారిని చంపేస్తది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. హర్యానాలో పానీపట్ జిల్లాలో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పానీపట్ జిల్లాలో 4 అమాయక చిన్నారుల హత్య కేసులో పోలీసులు ఓ మహిళా సైకో కిల్లర్ను అరెస్ట్ చేశారు. అందమైన అమ్మాయిలు, చిన్నపిల్లలంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ మహిళ పగతో సొంత కొడుకుతో సహా 4 పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసింది. ఎవరూ లేని సమయం చూసి వారందరినీ నీటిలో ముంచి మరీ చంపేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. అరెస్ట్ అయిన మహిళ ఒక సైకో కిల్లర్ అని పోలీసులు తెలిపారు. తమ కుటుంబ సభ్యుల వద్దకు, బంధువుల వద్దకు వచ్చే అందమైన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారిని చంపేసినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మహిళ తన సొంత కొడుకుతో సహా 4 పిల్లలను చంపేసినట్లు అంగీకరించింది. ముఖ్యంగా తనకు చిన్న పిల్లలను చూస్తే విపరీతమైన కోపమని, అసహ్యం కలుగుతుందని, దానివల్లే తాను వారందరినీ హత్య చేసేసినట్లు విచారణలో వెల్లడించింది. ఈ సైకో కిల్లర్ 2023లో సోనీపట్లో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అయితే డిసెంబర్ 1వ తేదీన నౌల్తా గ్రామంలో ఉండే విధిపాల్ సింగ్ మనవరాలి వివాహ వేడుక జరుగుతోంది. అయితే అప్పటి వరకు పెళ్లిలోనే ఆడుకున్న ఓ 6 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. ఈ విషయం గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆమె గురించి తీవ్రంగా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిన్నారి నీటి తొట్టెలో శవమై కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాలిక నీటి తొట్టెలో పడి చనిపోయినప్పటికీ ఆమె మృతదేహం ఒక గదిలో ఉండడం, అందులోనూ ఆ గదికి బయట నుంచి తాళం వేసి ఉండటం పోలీసులు దీన్ని హత్యగా భావించారు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులకు అనుమానం ఉన్న వారందరినీ విచారించారు. దీంతో చిన్నారికి అత్తవరుసయ్యే ఓ మహిళను పోలీసులు నిందితురాలిగా తేల్చారు. ఆపై పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో విచారించగా సదరు మహిళ చేసిన ఘోరాన్ని, నేరాన్ని అంగీకరించింది. ఈ ఒక్క బాలికనే కాకుండా గతంలోనూ మరో 3 చంపినట్లు వివరించింది. అందులో తన కొడుకు కూడా ఒకడని చెప్పగానే పోలీసులే షాక్ అయ్యారు. అసలు నువ్విదంతా ఎందుకోసం చేస్తున్నావు అని ప్రశ్నించగా అందమైన అమ్మాయిలు, చిన్న పిల్లలు అంటే తనకు ద్వేషమని, ఆ కారణంగానే తాను ఈ హత్యలు చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతర జిల్లాల్లో జరిగిన ఇలాంటి పాత నేరాల రికార్డులను పరిశీలించేందుకు బృందాలను పంపించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భూపేంద్ర సింగ్ తెలిపారు. సాధారణంగా మీడియాలో సైకో కిల్లర్ అని పిలిచే వీరిని వైద్య పరిభాషలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులుగా చెప్తూ ఉంటారు. వీరికి సానుభూతి ఉండదు, ప్రణాళికాబద్ధంగా నేరాలు చేస్తూ ఉంటారు. కానీ బయటకు మాత్రం సాధారణ మనుషుల్లానే కనిపిస్తారు.